హలో ఫ్రెండ్స్. సో యాక్చువల్లీ ఒక వీకెండ్ మాత్రం బయటికి వెళ్ళాము. సో ఈ ఒక వీకెండ్ బయటికి ఎందుకు వెళ్ళామంటే, సో అది ఇంపార్టెంట్ పని మీదనే వెళ్ళామన్నమాట. సో ఖచ్చితంగా వెళ్ళాలి, ఇది ఇయర్లీ ఒకసారి మాత్రం మేము ఖచ్చితంగా వెళ్తామన్నమాట. సో మేము బయలుదేరిపోయాము, మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ కల్లా బయలుదేరి వచ్చేయడమే మళ్ళీ. సో చక్కగా అయితే ఒక చిన్న ట్రిప్ టైప్ అయితే వేసుకున్నాము. సో ఆన్ ది వేలో హోటల్ వివేరో మళ్ళీ మేము అక్కడ ఫొటోస్ అయితే దిగామన్నమాట. నేను, మమ్మీ, తర్వాత వదినమ్మ అనమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. సో అక్కడ చక్కగా బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని మళ్ళీ బయలుదేరిపోయాము. చక్కగా బయలుదేరిపోయి అసలు ఏమేమి చేసామో మీకు చెప్తాను, చూడండి ఫ్రెండ్స్. తర్వాత అక్కడ వెళ్ళిన వెంటనే, ఆ ప్లేస్కి వెళ్ళిన వెంటనే ఫస్ట్ భోజనం చేసేసామన్నమాట. చూడండి, చెల్లి పూరి చోలే తెచ్చింది, నేనేమో గోంగూర పులావ్ తెచ్చాను, స్వీట్ తెచ్చాను. మమ్మీ చికెన్ ఇంకేంటి బగారా రైస్ తీసుకొచ్చిందనమాట. ఆ పొలాల్లో కూర్చొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్, అసలు ఎక్స్పీరియన్సే వేరనమాట. సూపర్గా ఉంది, ఎంత బాగా అనిపించింది అంటే అంత బాగా అనిపించింది. సో అంత తిన్న తర్వాత చక్కగా చిన్న రీల్స్ కూడా నేను చేసేసుకున్నాను ఆ వెదర్లో అనమాట. వెదర్ మాత్రం చాలా 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 సూపర్గా ఉండే. అసలు ఈ పనికి మేము ఫస్టే బయలుదేరాలన్నమాట. యాక్చువల్లీ ఆ డేట్, మేము వచ్చే డేట్ అనేది మేలో వస్తుంది, అది ఇంపార్టెంట్ డేట్ అనమాట. సో మే కాబట్టి ఈసారి ఎంత ఎండలు ఉండేయండి. సో మేము ఫస్ట్ వీక్ ఆఫ్ అంటే ఒక వర్షం పడినాక బయలుదేరదామని మేము ఇక్కడికి వచ్చామన్నమాట. సో కాస్త కూల్గా ఉంది, వెదర్ చాలా బాగుందన్నమాట. అవసరంగా అనిపించింది వెదర్. అసలు ఇటువంటి వెదర్ ఊర్లో మనం చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుందండి, అసలు సూపర్గా ఉంటుంది. చూస్తున్నారు కదా వెదర్. సో మేము వచ్చింది ఎందుకంటే డాడీ సమాధి దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్. యాక్చువల్లీ డాడీ సమాధి పొలాల్లోనే, డాడీ వాళ్ళ పొలాల్లోనే పెట్టారనమాట. సో చక్కగా వచ్చేసి దానికి కడిగేసేసుకొని మంచిగా పూలు పెట్టి, క్యాండిల్స్ పెట్టి మేము అలా కూర్చొని ఫుడ్ ఎంజాయ్ చేశాను అనమాట. సో చక్కగా డాడీ దగ్గరకు వచ్చి, డాడీ సమాధి దగ్గరకు వచ్చేసి తినేస్తే చాలా బాగా అనిపించింది. కాసేపు కూర్చుంటే హాయిగా అనిపించింది ఫ్రెండ్స్. అసలు చూస్తున్నారా, ఈ పొలాలన్నీ మా నాన్న వాళ్ళే అనమాట, వాళ్ళ బ్రదర్స్. సో వాళ్ళు 4 బ్రదర్స్ ఫ్రెండ్స్, 3 సిస్టర్స్ అనమాట. సో చూస్తున్నారు కదా, వెదర్ అయితే ఎంత బాగుందంటే అసలు ఇవన్నీ నేను షూట్ చేశాను. ఈ వరి పొలాలు చూస్తున్నారు కదా, బాగుంది కదా ఫ్రెండ్స్, ఎంత బాగుందంటే. అసలు చిన్నప్పుడు నేను ఇట్లా నాటు పెట్టాను తెలుసా. చాలామంది పెట్టుండొచ్చు, మీలో ఎవరు పెట్టారు ఫ్రెండ్స్? అందరు పెడుతున్నారు ఈ మధ్యలో. సో మీరు ఎవరు పెట్టారో చక్కగా కాస్త కమెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి అక్కడ వెదర్, అసలు ఆ ప్లేసు, పొలాలు అనేది చక్కగా దూరం ఉంటాయి అన్నమాట, ఇంటికి దూరం ఉంటాయి. సో ఓపెన్ ప్లేస్ అనమాట, చాలా బాగా అనిపిస్తుంది. సో చక్కగా తినేసి చేతులు కడిగేసుకొని ఆ ఇంజన్ వాటర్, అసలు అక్కడ మా బావి ఉంటుందన్నమాట. సో చక్కగా మళ్ళీ బయలుదేరిపోయాము. చూస్తున్నారు కదా. సో బయలుదేరిపోతుంటే అసలు మధ్యదారిలో ఆ వర్షం అండి బాబోయ్, ఏం వర్షం అసలు. చెప్పాను కదా, వర్షం స్టార్టింగ్లోనే మేము బయలుదేరిపోయామన్నమాట. వెదర్ చల్లబడింది, కానీ ఈ వర్షం చూస్తే చాలా భయంకరంగా అనిపించింది. ఎందుకంటే డ్రైవ్ చేస్తుంటే ముందు అసలు కనిపించలేదు వెహికల్స్ వచ్చేది, అసలు భయమైంది. ఇంకా నేను మా అన్నయ్యకి చెప్తున్నాను అనమాట, అన్నయ్య కొద్దిగా స్లోగా డ్రైవ్ చేయన్నయ్య, ఎందుకంటే ఎదురు వచ్చే వెహికల్స్ ఏం కనిపించట్లేదు. వెదర్ మాత్రం సూపర్గా ఉంది, ధన పటా బస్సులు. వర్షం ఎలా పడిందంటే ఎంజాయ్ చేసామన్నమాట, ఎందుకంటే అది ఫస్ట్ వర్షం అనమాట ఎంజాయ్ చేసేది. అసలు సూపర్గా అనిపించింది. ఇంకా వర్షాలు పడాలని అనుకుంటున్నాము అనమాట. సో చూడండి ఫ్రెండ్స్. సో ఆన్ ది వేలో మళ్ళీ మేము ఎక్కడికి వచ్చామని అంటే, చూస్తున్నారు కదా, వివేరాని, హోటల్ వివేరా. అసలు వివేరా హోటల్ అందరికీ తెలిసి ఉంటుంది, బికాజ్ ఆన్ ది వే వస్తుంది, మళ్ళీ వెళ్తుంటే వస్తుంది, మళ్ళీ ఇంటికి పోతుంటే వస్తుంది, మళ్ళీ ఊరికి పోతుంటే ఈ వివేరా వస్తుంది. అసలు వర్షం పడింది కదా, ఎంత చల్ల గాలితో ఎంత హాయిగా అనిపించిందో. అక్కడ టీ, కాఫీ తీసుకున్నాము, స్నాక్స్ తీసుకున్నాము. నన్ను చూడండి, అసలు నేను ఎలా డల్గా అయిపోయాను అనమాట. సో జర్నీ కదా, కాస్త అలానే అనిపించింది అనమాట. సో కానీ ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేస్తాం చూడండి. అక్కడ హాయిగా ఎంజాయ్ చేసి చక్కగా అందరం కలిసి తినేసి బాగా అనిపించింది ఫ్రెండ్స్. తర్వాత అక్కడి నుంచి బయలుదేరిపోయాము. సో ఈ వీకెండ్ ఇలా మేము స్పెండ్ చేసాము. ఊరికి వెళ్ళేసి వచ్చినందుకు చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే డాడీ దగ్గరికి వెళ్ళాం కాబట్టి.